ఈజీగా చికెన్ పలావ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఓకే, మనకి చికెన్ పలావ్కి కావాల్సింది చూడండి ఏమేం కావాలో. మిర్చి తీసుకోండి, ఒక 2 మిర్చీలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి, వెల్లుల్లి ఒక 5 రెబ్బలు తీసుకోండి, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ఇవన్నీ కూడా మిక్సీలోకి వేసుకుందాం. అన్ని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక తిప్పుదాం. మొత్తం మనం మిక్సీలోకి వేసేసిన తర్వాత చూసారు కదా, ఇదంతా కూడా గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి చికెన్లోకి మ్యారినేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అంతా కూడా చికెన్లోకి వేసేసి తర్వాత మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఒక 4 స్పూన్స్ సాల్ట్ కూడా వేద్దాం. మ్యారినేట్ చేసేసుకోండి బాగా, పలావ్ కోసం కాబట్టి కొద్దిసేపు మనం మ్యారినేట్ చేసుకుంటే మన పలావ్ కూడా గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ పలావ్ ఇవాళ. ఒక హాఫ్ నిమ్మకాయ వేద్దాం. మనం తర్వాత గరం మసాలా వేద్దాం, ఒక 1/2 స్పూన్ వేద్దాం. ఇది వచ్చేసి ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే కడుపులో మంట వస్తుంది. మంట వచ్చిందంటే డైజన్ వేసుకోవాలి, అనవసరం ఎందుకు. తర్వాత వచ్చేసి మనం పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ కూడా వేద్దాం. ఇప్పుడు మొత్తం కలిపి మ్యారినేట్ చేద్దాం. చీనా మంచి స్మెల్ వస్తుందా? ఈ మూత పెట్టేసి మ్యారినేట్ చేసుకోండి ఒక 1/2 అవర్, అలా ఉంచండి, వదిలేసేయండి. రైస్ ఉంది కదా, బాస్మతి రైస్ కూడా మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి బిర్యానీకి. అప్పుడు బాగా మంచిగా రైస్ వచ్చేసి పొడుగ్గా అవుద్ది, బాగుంటుంది తినేటప్పుడు. ఆయిల్లో ఆనియన్స్ వేసుకోండి. కొద్దిగా మనకి ఆనియన్స్ బ్రౌనిష్గా అయిందాక మనం ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుని, ఎందుకంటే మనం బిర్యానీ తినేటప్పుడు ఏంటంటే మరీ డ్రైగా ఉంటుంది కదా, అందుకని. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేద్దాం దాంట్లో. మనం ఎక్కువ ఆయిల్ ఇంకా వేయం కాబట్టి దేంట్లో ఇప్పుడు వేసేటప్పుడే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని మంచిగా టమాటాలు ఉల్లిపాయలు దగ్గరికి వచ్చిందాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోండి. ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి మూత పెట్టేసి. తర్వాత మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చికెన్ చూసారు కదా, మ్యారినేట్ అయిపోయిన తర్వాత మొత్తం మంచి పీల్చుకుంది, మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది, ముక్క లోపలికి. ఇలా ఉంటుంది చూడండి. ఆ ఉడుకుతున్న టమాటా ఆనియన్ ఆయిల్ ఉంది చూసారా, దాంట్లోకి ఇది వేసేద్దాం. ఉడుకుతున్నప్పుడే ఒకసారి ఉప్పు చూసుకోండి. తర్వాత కారం తినే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా కారం వేసుకోండి. మిర్చి వేసాం కదా, కారం కూడా వేయండి, వేసి మొత్తం కలుపుకోండి. చికెన్ చూసారా గ్రీన్గా ఉంది, ఎందుకంటే మనం ఫస్ట్ పేస్ట్ వేసుకున్నాం కదా, మనం పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి మిర్చి పేస్ట్, ఆ పేస్ట్ వల్ల ఇది గ్రీన్గా అయింది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి కొద్దిసేపు. మంచిగా ఉడుకుతుంది చూడండి చికెన్. కొద్దిసేపు ఉడకనివ్వండి, తర్వాత తీసేసి మనం ఇన్స్టెంట్ పాట్లో వేసేద్దాం. 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసులు వాటర్ పోయండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్లో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, సరిపోద్ది. ఇది వేసేసేయండి. తర్వాత తీసుకొని మనం చికెన్ వెళ్దాం దీంట్లోకి. ఈ చికెన్ మొత్తం కూడా తీసుకొని దీంట్లో వేసేసేమే. ఆల్రెడీ రైస్ వేసాం కదా, ఆ రైస్ ఈ చికెన్ మొత్తం తిప్పటం ఒకసారి. ఇది ఇన్స్టెంట్ పాట్. ఇది దీంట్లో మనం ఏమైనా చేసుకోవచ్చు, బిర్యానీలు చేసుకోవచ్చు, టిఫిన్లు చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇవాళ అయితే మనం పలావ్ చేస్తున్నాం. మొత్తం కూడా అంతా పెట్టేసాం కదా, అది ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసి ఒకసారి మూత పెట్టేటి లాక్ చేసేద్దాం. మనం ఇప్పుడు బిర్యానీ లోపల పెట్టేసాము. రైస్ ఆప్షన్ నొక్కండి, ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇది చూపించింది. ఇది 10 మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అవుద్ది. సో అయిపోయినట్టు చూద్దాం ఒకసారి. తీరాబి, వావ్ సూపర్, వేడి వేడి పలావ్ రెడీగా ఉంది చూడండి ఒకసారి. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా పొగలు గొక్కుతున్న పలావ్ తిన్నారండి.